తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో రెండేళ్లకొకసారి జరిగే సత్తమ్మ తల్లి జాతర ప్రారంభమైంది. ఈ జాతరలో భాగంగా రెండవ రోజు గ్రామస్తులంతా చిత్ర విచిత్రమైన వేషధారణలు ధరించి అమ్మవారి ఆలయం నుండి గ్రామ శివారునున్న నాగుల పుట్ట వద్దకు కోలాహలంగా చేరుకుంటారు. అక్కడ అమ్మవారిని పూజించి పుట్టలో పాలు పోసి అనంతరం సత్తమ్మ ఆలయం వద్దకు చేరుకుంటారు. చిత్ర విచిత్ర వేషధారణ వేసిన భక్తులను ఆలయ పూజారి ఆట పట్టిస్తూ పూజారులు బడితలు తీసుకొని వారిని కొట్టడం అక్కడి ఆనవాయితీ. ఇక రేపు మూడవ రోజు భక్తులంతా విచిత్ర వేషధారణలు వేసి భిక్షాటన చేసి ఆ వచ్చిన సొమ్మును అమ్మవారికి సమర్పించడం ద్వారా వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ జాతరకు వచ్చే భక్తుల రద్దీని దృష్ట్యా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. వేషం వేసాము, ఈసారి పోలీస్ వేషం వేసాము. ఇలా ప్రతిసారి వచ్చి మళ్ళీ మొక్కు తీర్చుకున్నాము. జై సత్తమ్మ తల్లి. పోయిన సంవత్సరం మేము కోరుకున్న కోరికలు ఈ సంవత్సరం నెరవేరడం వల్ల ఈ సంవత్సరం మేము ఇక్కడ విచ్చేసి మేము వేషధారణలో మేము అనుకున్న కోరికల ద్వారాగా మాకు వేషధారణని ఆ అమ్మవారికి సమర్పించుకుంటున్నాము. అనేక మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి 3 రోజులు జాతర జరిపించుకొని ఇక్కడే ఉండి విచ్చేసిన వారందరూ కూడా వారు కోరికలను నెరవేర్చుకుని వారు అమ్మవారి మొక్కుబడులు తీర్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతున్నది. ఇవాళ సత్తమ్మ తల్లి సంబరం జరుగుతుందండి. ఇక్కడ ఈ సంబరం కొన్ని విశేషత ఏంటంటే అందరూ కూడా మొక్కుకుంటారు. మొక్కుకుని మొక్కులు తీర్చుకోవడానికి ఇలా వేషాలు వేసుకుని మొత్తం అహంకారాన్ని వీడి ఊరు మొత్తం కూడా అహంకారం వీడి ఇలా వేషాలు వేసుకుని భిక్షాటన చేసి సత్తమ్మ తల్లికి ఇలా మొక్కులు తీర్చుకుంటామండి. లాస్ట్ టైం నేను ఇలా వేసుకున్నాను, ఇప్పుడు వేసుకుని ఇలా తీర్చుకుంటున్నానండి. ఇలా క్రితం సారి వచ్చి దేవతల వేషం వేసాము, ఈసారి పోలీస్ వేషం సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కర్నూలులో టీడీపీ నేతలు